అలానే వేణుస్వామి గారు రాష్ట్రాల అభివృద్ధి కూడా ఇప్పుడు అత్యంత కీలకం, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా. మరి ఇంత నెగిటివ్ వైబ్ ఇక్కడ కనిపిస్తుంది కొన్ని రాష్ట్రాలకు సంబంధించి. అంటే సీఎంలు పరిపాలిస్తున్నటువంటి ఈ రెండు తెలుగు రాష్ట్రాలపైన వాళ్ళకి సంబంధించిన జాతకం రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మేషరాశి, సో తెలంగాణ అనేటువంటిది తులారాశి. మేషరాశికి ఏలినాశని ఉంది, తులారాశికి షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఉంది. సో ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలకు ఈ సంవత్సరంగా ఆర్థికంగా చాలా 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 టైట్ పొజిషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. నేను అదే చెప్తున్న, ముఖ్యమంత్రులు ఇద్దరికీ కూడా టఫ్ సిచ్యువేషన్, పాలనాపరంగా చాలా ఒక పెద్ద టాస్క్ అని చెప్పాల్సి ఉంటుంది. అలానే దేశ రాజకీయాలపైన ఎలా ఉండబోతుంది సార్ ఈ ప్రభావం అనేది, భారతదేశం పైన ఎలా ఉండొచ్చు ఇంపాక్ట్ అని? సో భారతదేశానికి సంబంధించి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. సో దేశం అడ్మినిస్ట్రేషన్ సంబంధించి బాగానే ఉంటుంది. మనం భారతదేశం అంటాం కాబట్టి బాగానే ఉంది. ఇండియా అనుకున్నా బాగానే ఉంది, ఎందుకంటే మనకు ఆ రాశులకు రాము. సో మనం వచ్చేటువంటిది వృషభ రాశికి వస్తాము, లేదా ధనుస్సు రాశికి వస్తాము. సో పెద్ద సమస్యలు దేశపరంగా ఏమీ ఉండకపోవచ్చు. నరేంద్ర మోడీ జాతకరీత్యా కూడా ఏం లేవు. అలానే